ఈ వీడియోలో మనం ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్‌ల్లో మనం అరేంజ్ చేద్దాం. ఓకే. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఈ అలైన్‌మెంట్ చూసాం. ఈ వీడియోలో మనం ఇవి వాటి రెస్పెక్టివ్ కార్నర్స్‌కెళ్ళడం మనం చేద్దాం. ఓకే. సో, దీనికి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కార్నర్ మ్యాచ్ అయ్యి ఉంటది. ఓకే. ఆ కార్నర్ ఎక్కడుందా అని ఎతకాలి. అది ఎలా అంటే చూడండి బ్లూ, రెడ్, యెల్లో. సో, ఈ పీస్ కరెక్ట్‌గానే ఉంది. ఇది పైకెళ్తే సరిపోతుంది. అండ్ ఇది ఇటువైపు వస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్ పీస్. ఓకే. సో, దీన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఆరెంజ్. సో, ఈ 2 ఫేసుల్లో ఆరెంజ్ అయితే లేదు కదా! సో, ఇది రాంగ్ పీస్. ఓకే. ఈ పీస్ యాక్చువల్లీ ఎక్కడికెళ్ళాలి? ఇక్కడికెళ్ళాలి. ఓకే. సో, ఈ పీస్ ఇక్కడికెళ్ళాలి. నెక్స్ట్ ఈ పీస్. సో, గ్రీన్, రెడ్. సో, ఇది కూడా ఇక్కడికెళ్ళాలి. ఓకే. సో, సారీ ఇది ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడికెళ్ళాలి. సో, ఈ పీస్ కరెక్ట్ పీస్. సో, మీ కేస్‌లో మీరు కూడా ఇక్కడి దాకా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇది ఆటోమేటిక్‌గా సాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఇలా ఒక కరెక్ట్ పీస్ ఒకటుంటుంది. ఓకే. సో, ఇలా 2 కేసులు ఉంటాయి. ఆల్రెడీ సాల్వ్ అయ్యుంటే అది డైరెక్ట్‌గా ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా పట్టుకోండి. లేదంటే ఇప్పుడు కరెక్ట్ పీస్ ఇది కాబట్టి సో, మనం దీన్ని ఫేసింగ్ పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఫస్ట్. ఇది ఫస్ట్ థింగ్. దాని తర్వాత మనం ఈ స్టెప్‌ని అప్లై చేయాలి. ఓకే. సో, స్టెప్ ఏంటంటే దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకొని ఓకే. కింద నుంచి ఇలా అనుకొని మళ్ళీ దీన్ని అగైన్ సో, ఇలా వేసుకొని మళ్ళీ అగైన్ కింద నుంచి ఇలాగా సో, అగైన్ ఇలా మళ్ళీ అగైన్ ఇలా. సో, మళ్ళీ అగైన్ బ్యాక్ టు నార్మల్. సో, బ్యాక్ ఎప్పుడు చూసుకోండి. ఈ స్టెప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే కింద అన్ని లేయర్స్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి మీరు ఏదైనా రాంగ్ చేస్తే మళ్ళీ మొత్తం వెనక నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను చూడండి. ఇప్పుడు మన క్రాస్ అలానే ఉంది. అలైన్‌మెంట్ అలానే ఉంది. అండ్ మన పీసెస్ కానీ కొంచెం చేంజ్ అయ్యి ఉంటాయి చూడండి. సో, ఇక్కడ రెడ్, బ్లూ, యెల్లో ఈస్ కరెక్ట్ పీస్. బ్లూ, ఆరెంజ్ ఇది రాంగ్ పీస్. చూడండి ఇది సెట్ అయింది. గ్రీన్ లేదు ఏది సెట్ అవ్వలేదు. కాబట్టి ఇదే స్టెప్‌ని మనం రిపీట్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఆల్రెడీ కరెక్ట్ పీస్ కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఆరెంజ్, బ్లూ, యెల్లో ఇది ఆల్రెడీ కరెక్ట్ పీస్ సెట్ అయిపోయింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా సెట్ అయిపోయింది. సో, అన్ని పీసులు వాటి ప్లేసెస్‌కి వచ్చేసాయి. ఓకే. ఇంక ఫైనల్ స్టెప్‌లో ఇవి 2 మనం ఎలా సాల్వ్ చేస్తామో చూస్తాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.